భారత్లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగల దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ $2.1 ట్రిలియన్ ఉండేది. తాజాగా ఈరోజు $4 ట్రిలియన్ ఎకానమీకి ఈరోజు భారతదేశం చేరుకోవడము చాలా గొప్ప విషయం అని మనం చేస్తా ఉన్నాను. మాకు పూర్తి విశ్వాసం ఉంది, సమీప భవిష్యత్తులో భారతదేశము 5 ట్రిలియన్ ఎకానమీకి భారతదేశం చేరుకుంటుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క 9 సంవత్సరాల లోపల భారతదేశము 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. 2014లో 29.17% పేదరికంలో ప్రజలు ఉండేవారు. ఈరోజు 23 నాటికి 29% ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు 11.28%కు తగ్గారని, ఇది భారతదేశము సాధించినటువంటి గొప్ప విజయంగా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరుగుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, గతంలో దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే లబ్ధిదారులకు 15 రూపాయలు చేరుతా ఉన్నాయి. 85 రూపాయలు మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉన్నాం. దాని కారణంగా 15 రూపాయలు కాదు, 100కు 100 రూపాయలు ఈరోజు పేద ప్రజలకు చేరే విధంగా గత 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కృషి చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.